బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైకోర్టుకు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. 24 స్థానాల్లో గెలుపుని సవాల్ చేస్తూ హైకోర్టులో 30 పిటిషన్లు దాఖలయ్యాయి. అవును, జాబితాలో కేటీఆర్, హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డి పేర్లు కూడా ఉన్నాయి. కేటీఆర్ గెలుపుని సవాల్ చేస్తూ కేకే మహేందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అయితే కొడుకు హిమాంశును డిపెండెంట్గా చూపించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. అంటే కేటీఆర్ కుమారుడు హిమాంశుని డిపెండెంట్గా చూపించలేదని చెప్పి ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. దాంతోపాటు హిమాంశు పేరిట ఉన్న 32 ఎకరాల భూమికి సంబంధించి కూడా అంశాన్ని కూడా కోర్టుకి సమర్పించినట్టుగా తెలుస్తోంది కేకే మహేందర్ రెడ్డి. హరీష్ రావు గెలుపుని సవాల్ చేస్తూ బీఎస్పీ అభ్యర్థి చక్రధర్ గౌడ్ పిటిషన్ దాఖలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు హుజూరాబాద్లో కౌశిక్ రెడ్డి గెలుపుని సవాల్ చేశారు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. ఇక జూబ్లీ హిల్స్లో మాగంటి గోపీనాథ్ గెలుపుని సవాల్ చేశారు అజారుద్దీన్. అలాగే కూకట్పల్లిలో మాధవరం కృష్ణారావు గెలుపుని సవాల్ చేశారు బండి రమేష్. వీటితో పాటు గద్వాల, ఆసిఫాబాద్, కొత్తగూడెం, పఠాన్చెరు, కామారెడ్డి, షాద్నగర్, ఆదిలాబాద్, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో పిటిషన్లు దాఖలైనట్టుగా తెలుస్తోంది. రాబోయే రోజుల్లో పిటిషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే అఫిడవిట్లో అవకతవకలు, ఈవీఎం, వీవీప్యాట్ల సమస్యలపై కూడా పిటిషన్స్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది, ముఖ్యంగా ఈ అంశాలకు సంబంధించి ఎవరు పిటిషన్స్ వేశారు, ఎటువంటి పిటిషన్స్ దాఖలే, ఎటువంటి అంశాలను ఆ పిటిషన్లు పేర్కొన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఏంటి చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. హరీష్ రావు పేరు వినిపిస్తుంది, కేటీఆర్ పేరు, అలాగే పాడి కౌశిక్ రెడ్డి, ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు వీళ్ల మీద పిటిషన్స్ వేశారు, ఎటువంటి అంశాలను ఆ పిటిషన్లు పేర్కొన్నారు మధు? మధు, ఎస్, మళ్ళీ ఒక్కసారి మేడం మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఆడియో వచ్చిన ఇష్యూ వచ్చినట్టుంది. ఎస్, మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైకోర్టును ఆశ్రయించారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు. 24 స్థానాల్లో గెలుపుని సవాల్ చేస్తూ వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ పిటిషన్స్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే దాంట్లో కేటీఆర్, హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, దాంతోపాటు ఇంకా కొంతమంది ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఎవరెవరు పిటిషన్లు వేశారు, ఎవరి మీద పిటిషన్లు వేశారు, ఎందుకు వేశారు, ఏ అంశాలను ఆ పిటిషన్లు పేర్కొన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఎవరెవరి మీద పిటిషన్ వేయడం జరిగింది, దాంతోపాటు ఎవరు వేశారు, ఎందుకు వేశారు, ఏ అంశాలని పిటిషన్లు పేర్కొన్నారు మధు? ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అయితే మొత్తం 22 మంది గెలిచినటువంటి అభ్యర్థులు వారిపైన వారికి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి పొలిటికల్ గా పోటీ చేసినటువంటి అభ్యర్థులు వివిధ రీజన్స్ చూపిస్తూ వేశారు. దాంట్లో ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని, తర్వాత కుటుంబ సభ్యులకు సంబంధించిన తప్పుడు సమాచారం ఇచ్చారని, కొద్దిమంది ఓటర్లకు సంబంధించినటువంటి వివి ప్యాట్లను మళ్ళీ లెక్కించాలని కొద్దిమంది, మళ్ళీ కొంతమంది రీకౌంటింగ్ చేయాలి కొన్ని తక్కువ మెజారిటీ వచ్చినటువంటి ప్రదేశంలో అనేటువంటిది. సో వివిధ రీజన్స్ ని వీళ్ళంతా మెన్షన్ చేశారు. వీరు పొందుపరిచిన ఎన్నికల అఫిడవిట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన చర్యలు తీసుకోవాలి, తప్పుడు సమాచారం ఇచ్చారు, అటు ప్రభుత్వాన్ని అప్పుడు ఎన్నికల కమిషన్ ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. కొద్దిమంది పైన కేసెస్ ఉన్నాయి, వాటిని పూర్తి స్థాయిగా చూపించలేకపోయారు కేసుల వివరాలు. తర్వాత కొద్దిమంది ఏమో కుటుంబ సభ్యులకు పేరు ఉన్నటువంటి ఆస్తుల వివరాలను అందులో మెన్షన్ చేయలేదు. కొద్దిమంది డిపెండెంట్ అంటే కుటుంబం మీద తల్లిదండ్రుల పైనే ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తుల పైన మోతాదుకు మించి ఎక్కువ స్థాయిలో ఆస్తులు ఉన్నట్టు వాటిని చూపించలేదు అనేటువంటి వివిధ రీజన్స్ చూపించారు. దాంట్లో చూస్తే ప్రధానంగా హైకోర్టులో చేసినటువంటి పిటిషన్ లో కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు కీలకమైనటువంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీలో కాబట్టి అక్కడ కేటీఆర్ కొడుకుకు సంబంధించి ఆయన డిపెండెంట్ గా ఆయనను చూపించలేకపోయారు అనేటువంటి పిటిషన్ దాఖలు చేశారు సిరిసిల్లకు సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి. ఆయన పైన 32 ఎకరాల సేల్ డీడ్ ఉన్నట్లు మహేందర్ రెడ్డి వివరాలు పొందుపరుస్తూ హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక హరీష్ రావు పైన చక్రధర్ గౌడ్ బీఎస్పీ నుంచి పోటీ చేశారు సిద్దిపేటలో. హరీష్ రావు ఎన్నికలు సవాల్ చేస్తూ ఆయన దానికి పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా బయటికి రాలేదు, త్వరలోనే బయటికి వచ్చే అవకాశం ఉంది. ఏ అంశాలను అందులో పొందుపరిచారు అనేటువంటిది. ఇక హుజూరాబాద్ నుంచి ఈటెల రాజేందర్ ని ఓడించిన కౌశిక్ రెడ్డికి సంబంధించిన విషయంలో కూడా ఈటెల రాజేందర్
ఆయన ఎన్నికను హుజురాబాద్ లో ఎన్నికను సవాల్ చేస్తూ వేసినట్టుగా తెలుస్తా ఉంది. పిటిషన్ వేసినారు. దాంట్లో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు, ప్రజలని ఓటర్లని తను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు, ఎమోషనల్ గా వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు అనేటువంటిది. ఎందుకంటే నాకు ఓటేస్తే విజయయాత్ర, లేకపోతే నా కుటుంబం అంతా శివయాత్ర అనేటువంటి స్టేట్మెంట్ ఏదైతే చేశారో ఆ వీడియోని, దానికి సంబంధించిన వివరాలను పొందుపరుస్తూ ఆయన ఎన్నికల ముందు చేసినటువంటి, కొన్ని రోజుల ముందు చేసినటువంటి, 2 రోజుల ముందు చేసిన దాని వీడియోను అటాచ్ చేస్తూ ఈటెల రాజేందర్ హైకోర్టును ఆశ్రయించారు ఆయన పాడి కౌశిక్ రెడ్డి పైన. తర్వాత అజారుద్దీన్ జూబ్లీస్ లో కూడా మాగంటి గోపీనాథ్ ఎన్నిక పైన అనేక వివాదాలు ఉన్నాయి, కొన్ని అంశాలను చూపించలేకపోయారు. ఆయన పెళ్లికి సంబంధించినటువంటి అంశాలు, తర్వాత కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు, వీటన్నిటిని ఆయన పొందుపరుస్తూ అజారుద్దీన్ మాగంటి గోపీనాథ్ పైన వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక బండి రమేష్ అని కాంగ్రెస్ పార్టీ నుంచి కుక్కట్పల్లి నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. మాధవరం కృష్ణారావు ఎన్నిక పైన కూడా ఆయన కొన్ని అంశాలను లేవనెత్తుతూ పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఏ అంశాలు ఉన్నాయనేటువంటిది, ఆస్తులు, తర్వాత బినామీలు, వీటికి సంబంధించినటువంటిది ఆధారాలు ఉన్నాయంటూ ఆయన కోర్టును ఆశ్రయించినట్టుగా సమాచారం అందుతా ఉంది. మరి అందులో ఇంకా డీటెయిల్స్ గా పూర్తిగా బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. త్వరలోనే ఆయన వేసినటువంటి డాక్యుమెంట్ ఏమేమి ఉన్నాయి వివరాలలో. దాంతో పాటు గద్వాల్, ఆసిఫాబాద్, పటాన్ చెరువు, కొత్తగూడెం, ఇలా అన్ని సెగ్మెంట్లకు సంబంధించిన కొన్ని పిటిషన్లు దాఖలు అయ్యాయి. అంటే మనం ఒక్కసారి బ్యాక్ వెళ్ళి చూస్తే 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇలాంటి పిటిషన్లు దాఖలు అయ్యాయి. గద్వాల్ నుంచి కృష్ణమోహన్ రెడ్డి పైన అప్పుడు పోటీ చేసినటువంటి డికే అరుణ, ప్రస్తుతం ఆమె బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఆయన పైన పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టుకు సంబంధించినటువంటి చివరి తీర్పు వచ్చేంత వరకు దాదాపు ఎన్నికల సమయం వచ్చింది. మనం చూసాం, ఎన్నికల సమయం వచ్చిందంటే 5 ఏళ్లు కోర్టులో కేసు నడిచింది. కొత్తగూడెంకి సంబంధించినటువంటి వనమా వెంకటేశ్వరరావు పైన, ఆయన పైన కూడా కోర్టులో కేసు నడిచింది 2018 ఎలక్షన్. అది 5 ఏళ్లు కొనసాగింది, దాదాపు ఎన్నికల చివరాంకం వరకు కొనసాగింది. సో ఈ పిటిషన్లు దాఖలవుతున్నాయి, కానీ దాని మీద చర్య తీసుకోవడానికి సంవత్సరాలు గడుస్తుంది. అప్పట్లోగా మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి చూసాం. ఇట్లా చాలా మంది ఎమ్మెల్యేల పైన ఇలా అనర్హత పిటిషన్ దాకా చేద్దాం. మన గాదరి కిషోర్ పైన కూడా అప్పుడున్న అద్దంకి దయాకర్, ఆయన ఎన్నిక సంబంధించినటువంటి విషయంలో కూడా పిటిషన్ వేశారు. సో ఇట్లా సంవత్సరాలు గడుస్తూనే ఉంది. ఇప్పుడు ఇది కూడా మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. గద్వాల్, ఆసిఫాబాద్, పటాన్ చెరువు, కొత్తగూడెం, తర్వాత జూబ్లీస్ కావచ్చు, తర్వాత సిద్దిపేట, సిరిసిల్ల, అలా ఎగ్జాక్ట్ గా మీరు అన్నట్టు మధు, ఈ పిటిషన్స్ అన్ని కూడా ఎప్పుడు విచారణకు వచ్చే అవకాశం ఉంది? దీనికి సంబంధించి నేతలు ఏమంటున్నారు? ఎగ్జాక్ట్లీ, అంటే వీటన్నిటికి సంబంధించినటువంటి ఎన్నికల అఫిడవిట్ లో వివరాలను కరెక్ట్ గా ఇవ్వలేదు అనేటువంటిది కొన్ని ఆరోపణలు ఉంటే, కొన్ని చోట్ల మాత్రం వీవీప్యాట్లకు సంబంధించినటువంటి విషయం పైన అనుమానాలు ఉన్నాయని, మళ్ళీ రీకౌంట్ చేయాలనేటువంటి, వీవీప్యాట్లను లెక్కించాలని, తక్కువ మెజారిటీతో ఓడిపోయినటువంటి వారి ఇబ్బందికరమైన పరిస్థితులు మళ్ళీ ఒకసారి కౌంటింగ్ చేయాలని, లేదు అంటే ఫలానా పోలింగ్ బూత్ లో అక్రమాలు జరిగాయి, రిగ్గింగ్ జరిగింది, ఆ సెగ్మెంట్ వరకు అక్కడ మాకు మెజారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది, అక్కడ రాలేదు కాబట్టి ఈ ప్రాంతంలో అక్కడ మళ్ళీ ఎలక్షన్ జరపాలని, అంటే ఒక్క సెగ్మెంట్ వరకు, కొన్ని బూతుల వరకు అక్కడ. సో ఇట్లాంటి అనేక రీజన్స్ ఉన్నాయి. చాలా మటుకు అయితేనేమో కుటుంబ సభ్యుల వివరాలు, ఆస్తుల వివరాలు, కేసుల వివరాలు, తర్వాత డిపెండెంట్స్ సంబంధించిన వివరాలు, వీటన్నిటిపైన వాళ్ళు కేసు కొట్లాడడానికి హైకోర్టు వరకు వెళ్ళినటువంటి పరిస్థితి. కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. చాలా మంది ఇందులో ఇంకా ప్రత్యర్థులు, గెలిచినటువంటి వారు, ఓడిపోయినటువంటి వారు, ఒకరిపైన ఒకరు ఈ రకమైనటువంటి కేసెస్ ఫైల్ చేసుకునే అవకాశం ఉంది. గతంలో కొత్తగూడెము, గద్వాలు, తర్వాత అద్దంకి దయాకర్, ఆయన ఎమ్మెల్యే గాదరి కిషోర్ పైన వేసినటువంటి కొన్ని చాలా తక్కువ సంఖ్యలో కేసెస్ ఉండే. ఇది మాత్రం ఈసారి చాలా కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే 2 దాఖలైనట్టుగా తెలుస్తుంది, ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏమవుతుందో, ఎవరెవరు ఏ అంశాలను పొందుపరుస్తున్నారో త్వరలోనే మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఇదే అంశానికి సంబంధించి ఆ ఉత్కంఠ మాత్రం కొనసాగుతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే హైకోర్టులో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు ఇప్పుడు పిటిషన్ దాఖలు చేశారు. దాదాపు 24 స్థానాల్లో గెలుపుని సవాల్ చేస్తూ హైకోర్టులో 30కి పైగా పిటిషన్స్ దాఖలయ్యాయంటే కదా అర్థం చేసుకోవచ్చు ఎటువంటి అంశాలను ప్రస్తావించారన్నది. అయితే ఈ జాబితాలో కేటీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఇటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేరు కూడా ఉంది. దీంతో పాటు ఇంకా పలు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కేటీఆర్ గెలుపుని సవాల్ చేస్తూ కేకే మహేందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అయితే కొడుకు హిమాంశును డిపెండెంట్గా చూపించలేదని చెప్పి పిటిషన్లో పేర్కొన్నారు ఆయన.
మాజీ మంత్రిగా చేసిన కేటీఆర్ అంశానికి సంబంధించి. దీంతో పాటు హిమాంశు పేరిట ఉన్న 32 ఎకరాల భూమికి సంబంధించి కూడా ఆ డీటెయిల్స్ని కోర్టుకు సమర్పించినట్టుగా తెలుస్తుంది కేకే మహేందర్ రెడ్డి. అలాగే హరీష్ రావు గెలుపుని సవాల్ చేస్తూ బీఎస్పీ అభ్యర్థి చక్రధర్ గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. హుజూరాబాద్లో కౌశిక్ రెడ్డి గెలుపుని సవాల్ చేస్తూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అక్కడ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. దీంతో పాటు జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ గెలుపుని సవాల్ చేశారు అజరుద్దీన్. కూకట్పల్లిలో మాధవరం కృష్ణారావు గెలుపుని సవాల్ చేశారు బండి రమేష్. వీటితో పాటు గద్వాల, ఆసిఫాబాద్, కొత్తగూడెం, పటాన్చెరు, కామారెడ్డి, షాద్నగర్, ఆదిలాబాద్, మల్కాజ్గిరి నియోజకవర్గాలు కూడా పిటిషన్స్ దాఖలైనట్టుగా తెలుస్తోంది.